హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఇవాళ ఈ వీడియోలో మనమైతే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ రివ్యూ అయితే కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అసలు మూవీ ఎలా ఉంది, మూవీ స్టోరీ లైన్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ మూవీ లవ్ టుడే కన్నా నెక్స్ట్ లెవెల్ ఉందా, అది కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో కంప్లీట్గా. సో లాస్ట్ దాకా అయితే స్టే ట్యూన్. అండ్ గైస్, మీరు ఈ వీడియో మొత్తం చూశాక మీకు రివ్యూ నచ్చితే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో మీరు లైక్ చేస్తే మన ఛానల్ ఇంకా బూస్టప్ అయ్యి ఇంకా ఎక్కువ ఆడియన్స్కి అయితే రీచ్ అవుతుంది గైస్. సో ప్లీజ్ మీకు రివ్యూ నచ్చితేనే లైక్ చేయండి, ఓకే? ఇంకా మనమైతే స్టోరీ లైన్తో అయితే స్టార్ట్ చేస్తాం ఈ వీడియోని అయితే. వెన్ కమింగ్ టు ద స్టోరీ లైన్ అయితే చాలా సింపుల్ పాయింట్ని గైస్, చాలా సింపుల్ పాయింట్ని తీసుకొని దానికి కామెడీ ఎలిమెంట్స్ యాడ్ చేసి, ఎస్పెషల్లీ ఆ కైండ్ ఆఫ్ గట్టి ఎమోషన్ సీన్స్ని అయితే బాగా యాడ్ చేసి చాలా నీట్గా బ్లెండ్ చేసి చూపించారా అన్న ఫీల్ అయితే ఉంటుంది. ఇవన్నీ బాగానే ఉంది. అసలు స్టోరీ పాయింట్, ఆ పాయింట్ ఏంట్రా అంటే బీటెక్ ఫేస్. మనమందరం ఈ బీటెక్ ఫేస్‌తో చాలా గట్టిగా కనెక్ట్ అవుతాం. ఆ బీటెక్ ఫేస్‌నే తీసుకొని ఇనీషియల్‌గా మనమందరూ కూడా బీటెక్ లైఫ్‌ని ఎలా అయితే ఎంజాయ్ చేయాలనుకుంటామో, హీరో కూడా బీటెక్ లైఫ్‌ని దున్నేద్దాం, ఆ కైండ్ ఆఫ్ మాక్సిమం ఎంజాయ్ చేసేద్దాం ఈ మోడ్‌లోనే ఉంటాడు. బట్ వన్స్ రియలైజ్ అయ్యాక సక్సెస్ అవ్వడానికి ఏమన్నా చేయొచ్చు, ఏం చేసినా తప్పు లేదురా అన్న మైండ్ సెట్‌కైతే వచ్చేస్తాడు హీరో. ఆ మైండ్ సెట్‌లో హీరో ఏం డెసిషన్ తీసుకున్నాడు, అసలు ఏం చేశాడు, ఏమయ్యింది? ఇది చూడాలంటే మీరు డెఫినెట్‌లీ మూవీ చూడాల్సిందే. ఎందుకంటే ఈ పాయింట్ నేను చెప్పేస్తే ఇంక మీరు మూవీ చూడాల్సిన పని లేదు. బట్ మీకు సింపుల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా. అసలు స్టోరీ లైన్ ఎలా ఉంటుంది ఈ మూవీలో అని. వెన్ కమింగ్ టు ద పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే, మూవీలో మెయిన్ పాజిటివ్ ఏంట్రా అంటే కామెడీ. మనకి మెజారిటీ ఫిలిమ్స్‌లో ఆ కైండ్ ఆఫ్ క్రింజ్ గాని, ఫోర్స్‌డ్ కామెడీ గాని చాలా ఎక్కువుంటది. ఎస్పెషల్లీ రీసెంట్ టైమ్స్‌లో. అండ్ నాకు ఈ ఫిల్మ్‌లో అయితే అదైతే ఎక్కువ కనిపించలేదు. ఏదో 1, 2 సీన్స్‌లో అయితే ఫోర్స్‌డ్ కామెడీ ఉన్నట్టే అనిపిస్తది గానీ, అది కూడా ఫ్లోలో చాలా అయితే ఎళ్ళిపోద్ది. అదైతే బిగ్ అడ్వాంటేజ్ ఈ మూవీకైతే మాత్రం. ఫోర్స్‌డ్ కామెడీ కాకుండా మనం రియలిస్టిక్‌గా బాగా ఎంజాయ్ చేసే ఫన్ జోనర్‌లో అయితే డిజైన్ చేశారు. ఆ కైండ్ ఆఫ్ కామెడీనైతే ఈ ఫిల్మ్‌లో. అండ్ దీని తర్వాత చెప్పాలంటే టు బీ ఫ్రాంక్ ఫస్ట్ హాఫ్ మొత్తం పాజిటివే గైస్ ఈ మూవీకైతే. మనకి తెలియకుండా ఎప్పుడైపోయిందిరా అన్న ఫీల్ అయితే వస్తది ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా. మనం ఆ ఫ్లోలో ఎళ్ళిపోద్దనమాట ఫిల్మ్ మొత్తం. నీట్‌గా స్టెప్ బై స్టెప్ అండ్ ఎస్పెషల్లీ మన యూత్‌కి ఏ ఎలిమెంట్స్ కావాలో అవి కూడా చాలా డిజైన్ చేసి, చాలా చూపిచ్చారు ఫస్ట్ హాఫ్‌లో. సో, ఫస్ట్ హాఫ్ అయితే మెజారిటీ అందరికి చాలా అయితే నచ్చుతుంది డెఫినెట్‌లీ, దాంట్లో వితౌట్ ఎనీ డౌట్. అండ్ వెన్ కమింగ్ టు ద నెగెటివ్స్ అప్పుడొస్తది గైస్ సెకండ్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్‌లో మనం ఏదైతే ఎక్సైట్‌మెంట్‌తో చూస్తామో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా సూపర్ ఉందిరా అన్న ఫీల్ అయితే వస్తది ఇంటర్వెల్ తర్వాత. అది మనకి సెకండ్ హాఫ్‌లో మిస్ అయ్యిద్ది. ఎందుకురా అంటే సెకండ్ హాఫ్‌లో మెజారిటీ పోర్షన్స్ కూడా ఎమోషన్స్ చుట్టూ ఆ కైండ్ ఆఫ్ అయితే తిరుగుతూ ఉంటుంది. సో, మనం ఈజీగా గెస్ చేసేసేయొచ్చు. ఇంక హీరో ఏం చేస్తాడు? ఓకే. ఈ డిసిషన్ తీసుకున్నాడు. హీరో ఇలా చేయబోతున్నాడు అన్న ఆ కైండ్ ఆఫ్ మనమైతే గెస్ అయితే చేసేసేయొచ్చు సెకండ్ హాఫ్‌లో. సో, అది మనకంత కన్వీనియన్స్‌గా అయితే ఉండదు ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే. సో, ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాం. బట్ అది ఎఫెక్ట్ చేస్తుందారా మూవీనంటే జస్ట్ కొంతవరకే ఎఫెక్ట్ చేయొచ్చు. బట్ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఆ లెవెల్ ఎంజాయ్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్ అంత పెద్ద డిసడ్వాంటేజ్ అయితే అవ్వదు మూవీకైతే. సో, అది గైస్ వెన్ కమింగ్ టు ద పాజిటివ్స్ అండ్ నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే, ఇప్పుడు డిస్కస్ చేద్దాం అసలు ఈ మూవీ 'లవ్ టుడే' కన్నా బావుందా అంటే లేదనే చెప్పాలి టు బీ ఫ్రాంక్. ఎందుకురా అంటే 'లవ్ టుడే' అనేది ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డిఫరెంట్. అప్పుడు ఆ టైంలో వచ్చినప్పుడు ఆ వైబ్ గాని, ఆ మూవీలో వాళ్ళు రాసుకున్న స్టోరీ లైన్ గాని, అసలది ఇంతవరకు ఎవరికీ ఆ థాట్ కూడా వచ్చుండదు. చాలా యూనిక్‌గా చాలా డీల్ చేశారు ఆ మూవీనైతే. బట్ ఇట్స్ ఎ కామన్ ఒక బీటెక్ ఫేస్ తీసుకొని ఇలా చూపించడం అనేది ఆల్రెడీ రెగ్యులర్ స్టోరీసే కాబట్టి, ఈ మూవీ అయితే మరీ అంత లెవెల్ అయితే ఉండదు గానీ, డెఫినెట్‌లీ మనం వెళ్లి ఎంజాయ్ చేసి రావచ్చు. కామెడీ గాని, ఆ ఎమోషన్ సీన్స్ గాని. అండ్ ఎస్పెషల్లీ చెప్పడం మర్చిపోయా. మూవీలో 2 ఎమోషన్ సీన్స్ అయితే ఉంటాయి. ప్రదీప్ గారి యాక్టింగ్ అయితే నాకు క్రేజీ అనిపించింది. ఎందుకురా అంటే ఎవ్రీ బీటెక్ స్టూడెంట్ ఎవడైతే ఉన్నాడో వాడి లైఫ్‌లో ఖచ్చితంగా జరిగే ఫేస్ అది. సో, ఆ సీన్‌ని ఈయన డీల్ చేసిన విధానం అయితే నాకు చాలా నచ్చింది. పర్సనల్‌గా నేను చాలా కనెక్ట్ అయ్యా ఆ సీన్స్‌కైతే. మీరు మూవీ చూస్తే మీరు డెఫినెట్‌లీ చాలా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ సీన్స్‌కి. సో, అది గైస్ ఇంకా ఈ మూవీ విషయం ఫైనల్‌గా అసలు ఎళ్ళొచ్చారా అంటే డెఫినెట్‌లీ వెళ్ళండి. మీ ఫ్రెండ్స్‌తో ఎళ్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు మీరైతే మూవీనైతే. సో, అది గైస్ ఈ మూవీ రివ్యూ విషయానికొచ్చేస్తే. మీకు రివ్యూ అయితే నచ్చిందని అనుకుంటున్నా. మీరిక్కడి దాకా వీడియో చూసుంటే మీకు డెఫినెట్‌లీ మూవీ రివ్యూ నచ్చుంటుంది. సో, ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా అయితే వచ్చుంటే మాత్రం డెఫినెట్‌లీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రతి మూవీ రివ్యూకైతే మనమైతే పోస్టింగ్ చేస్తూనే ఉంటాం మూవీకి వెళ్ళొచ్చి.
సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.